హలో గైస్, వెల్కమ్ టు జాయ్ఫుల్ ఫ్లేవర్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన గ్రీన్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈ గ్రీన్ చికెన్ని మనము తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక 1/2 kg చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో 3 టమాటోలని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 20 to 25 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే టైంలో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయని మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఆయిల్ వేడైన వెంటనే అందులోకి వేసేసుకోవాలి. దీన్ని మనము బాగా కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా అంటిపోకుండా కలుపుతూ ఉండాలి. దీనిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇది మనం ఎప్పుడైతే దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తామో ఇది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కూడా మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఇందులోకి కొత్తిమీర, మెంతికూర, పుదీనా పేస్ట్ని కూడా మనము యాడ్ చేసుకున్నామండి. దాన్ని కూడా మనము కలుపుతూ ఉండాలి. దీని స్మెల్ అంతా పోయే వరకు కూడా మనము బాగా కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మనము దీంట్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ టమాటో ప్యూరీ దీనికి బాగా పట్టుకునేలాగా స్మెల్ అంతా పోయే వరకు మనము దీన్ని బాగా కలిపేసేయాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా మనము ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. అలాగే మనం ఇందులో ఎలాంటి కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలతోటే మనకి ఆ స్పైస్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఇందులో ఎలాంటి కారం యూస్ చేయట్లేదండి. తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిచ్చిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఈ మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టుకునేలాగా, ప్రతి ఒక్క పీస్కి బాగా పట్టుకునేలాగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మనం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 minutes దీన్ని బాగా మగ్గనివ్వాలి. 15 minutes తర్వాత మీరు చూసినట్లయితే ఈ విధంగా కర్రీ బాగా ఉడికిపోయి బాగా టేస్టీగా రెడీ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ కనుక మీకు వచ్చినట్లయితే మీరు కర్రీ పర్ఫెక్ట్గా చేశారని అర్థం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and comment down below.